అందరికీ నమస్కారం. డివి రీల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈనాడులో రాసినటువంటి 2 కార్టూన్స్ చూడండి. చాలా అర్థం చేసుకోవచ్చు, దాని నుంచి మొత్తం స్టోరీ మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది 3 గుడిసెలు ఉన్నాయి, 4వది చిన్న స్లాబ్ ఇల్లు లాగుంటది. ఆర్సీసీ రూఫ్ తోని ఉంది. రూఫ్ కు బదులుగా రాజ్యాంగం పుస్తకం ఉంది. అది భారత్. మిగతాయి బంగ్లాదేశ్ ఒకటి, నేపాల్ ఒకటి, శ్రీలంక ఒకటి, 3 ఉన్నాయి. ఆ 3 పైన రూఫ్ కాలిపోతుంది, మంటలు లేచిపోయాయి. కానీ ఇక్కడ భారత్ అన్న దాని మీద రాజ్యాంగం పుస్తకం స్లాబ్ లాగా, కాంక్రీట్ స్లాబ్ లాగా భారతదేశాన్ని కాపాడుతున్నట్టుగా మనకి అక్కడ కార్టూన్. అది దేనికి సంబంధించి ఆ కార్టూన్ రాశారంటే మనం అర్థం చేసుకుంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు గవాయ్ గారు ఒక మాట అన్నారు. భారత రాజ్యాంగం గొప్పతనం గురించి. అది మన రాజ్యాంగం గొప్పతనం. మిగిలిన దేశాలు, మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు చూడండి. మరి ఇప్పుడు నేపాల్ని చూసి తెలుసుకోవాలని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే, న్యాయమూర్తి గారు డైరెక్ట్ గానే మన రాజకీయ నాయకులకు ఒక పాఠం, పక్క దేశంలో జరుగుతున్నటువంటి ఆందోళన అన్నది ఏదైతే ఉందో అది మన నాయకులు చూసి నేర్చుకోవాలి, మన రాజ్యాంగం తాలూకా గొప్పతనాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇది ఏ సందర్భంలో ఇలా వ్యాఖ్యానించారు? సుప్రీంకోర్టులో చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వాదన జరుగుతుంది. చట్టసభల్లో, అంటే ఉదాహరణకి శాసనసభలో ఒక బిల్లు ఆమోదిస్తే ఆ బిల్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గవర్నర్ దాన్ని ఆమోదించకుండా ఆపేసే సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఇది కరెక్ట్ కాదు, గవర్నర్ దాన్ని అడ్డుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఒక వాదన. గవర్నర్కి ఉన్న అధికారాన్ని గవర్నర్ వినియోగించుకోవాలి అన్నది ఒక వాదన. ఈ రెండింటి మధ్యలో అక్కడ సుప్రీంకోర్టులో వాదన జరుగుతుంది. ఆ సందర్భంలో రాజ్యాంగం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలు అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు. సభలో, చట్టసభలో, ఏదైతే అసెంబ్లీ కావచ్చు, అక్కడ పార్లమెంట్ కావచ్చు, ఏదైనా ఇక్కడ గవర్నర్ కావచ్చు, అక్కడ రాష్ట్రపతి కావచ్చు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉంటారు. కానీ మిగతా ప్రతినిధులు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా ప్రభుత్వాలు ప్రజల చేత ఎన్నుకోబడి అక్కడికి వస్తారు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధులు ఒక బిల్లుని ఆమోదిస్తే అది ప్రజలు ఆమోదించినట్టే. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజలు ఆమోదించుకున్నట్టే. ఒక బిల్లుని ప్రజాప్రతినిధులు ఆమోదించారు, మెజారిటీ ప్రజాప్రతినిధులు దానికి ఓకే చెప్తే దాన్ని మాట్లాడడానికి లేదు. ఇంకా విధిగా గవర్నర్ గారు దాన్ని ఆమోదించాలి. దాని మీద వచ్చినటువంటి వార్తని మనం ఇక్కడ చూద్దాం. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. ఈ మాట ఎవరన్నారు? సిజేఐ గారు. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లు ఆమోదంతో రాష్ట్రపతి, గవర్నర్కు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య. ఇండియా కూటమి పార్టీల పాలిత రాష్ట్రాల వాదనను తోసిపుచ్చిన కేంద్రం. ఇక్కడ మనకు అర్థమైందంటే, కేంద్రానికి ఎన్డీఏ ఇతర పక్షాలు, కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ పొత్తులో ఉన్నటువంటి పార్టీలు కానీ, ఏ రాష్ట్రాల్లో అయితే రూలింగ్ లో ఉన్నాయో ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి ఈ రెండింటి తాలుగా వాదనలు వేరువేరుగా ఉన్నాయి. ఏంటంటారు వాళ్ళు? ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల వాళ్ళు ఏమంటారంటే, గవర్నర్ అడ్డకూడదు అంటారు. గవర్నర్కి హక్కులు ఉన్నాయి, అవి వినియోగించుకోవాలి అంటారు కేంద్రం. కానీ ఇప్పుడు సిజేఐ గారు ఏమంటున్నారంటే, పక్క దేశాలు, నేపాల్లో ఏం జరుగుతుందో చూడండి. ప్రజల తరపు నుంచి ప్రజాప్రతినిధులు బిల్లుని చేస్తే ఆ బిల్లుని రాష్ట్రపతి కానీ, లేకపోతే గవర్నర్ కానీ 1 నెల, 2 నెలలు, 3 నెలలు, ఇన్ని నెలల లోపల అది తిరిగి బిల్లు ఆమోదమై రావాలి కాబట్టి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది. దాన్ని కాదని సుప్రీంకోర్టు అలా కాదు ఇలా అని కేంద్రం సైడ్ నుంచి కేంద్రం వాదనలు వినిపించారు. అది మనం చూస్తే మొత్తం లోపలికి వెళ్ళి దాని వివరాలన్నీ చదివితే, భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. దేశ సమైక్యత, సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం పడుతోందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు.
పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్లోని రాజకీయ సంక్షోభాలను ఉటంకిస్తూ జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో తనకు, గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన అభిప్రాయం అంశం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. అంటే తనకి, అంటే రాష్ట్రపతికి, తర్వాత రాష్ట్ర గవర్నర్లకి, వీళ్ళకి సుప్రీంకోర్టు గడువు విధించింది. దీని మీద అభిప్రాయం అనమాట దాని రాజ్యాంగ ధర్మాసనం ముందు వెళ్ళింది. దాన్ని ఆర్గ్యూ చేయాలి, దాన్ని చర్చించాలి చెప్పి ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారే స్వయంగా అది సుప్రీంకోర్టుకి అప్పచెప్పారు. ఇప్పుడు దాని మీద జరుగుతుంది. ఎవరైనా ఏదైనా సభలో ఇండియా కూటమి ఏదైతే ఉందో, కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. చట్టసభల్లో నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని ఆమోదించాలి అని చెప్పి ఆ సందర్భంగా ఇది ఈ ఉటంకి ఇచ్చారు. ఇది నేపాల్ ఇష్యూ. ఇంతకీ నేపాల్లో ఏం జరిగింది? నేపాల్ విషయానికి వస్తే అది ఒక అంశం, ఇదొక అంశం. కానీ ఈ సందర్భంగా చెప్పుకుంటే నేపాల్లో అప్పుడెప్పుడో రాచరికం ఉండేది. ఆ రాచరికం అయిపోయిన తర్వాత ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ప్రజాప్రభుత్వం అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం పరిపాలిస్తుంది. అక్కడ విపరీతమైన కంటిన్యూగా సరైనటువంటి ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేకుండా ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టానికి దోచుకుని విపరీతమైన అవినీతి అక్కడ ఉంది. ఆ అవినీతికి వ్యతిరేకంగా అక్కడ సోషల్ మీడియాలోనూ ఉద్యమం జరుగుతుంది. ఇది చూసి మనం షార్ట్ కట్ లో చెప్పేసుకుంటే ఇదంతా చూసి అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియాని, ఈ ఫేస్బుక్ ఏదైతే ఉందో, తర్వాత ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇవన్నిటిని కూడా బ్యాన్ చేసింది. అక్కడ ప్రభుత్వం బ్యాన్ చేస్తే వెంటనే అక్కడ యువతలో, ముఖ్యంగా విద్యార్థుల్లో వాళ్ళ చాలా యాజిటేషన్ వచ్చింది. చాలా పెద్ద ఉద్యమం వచ్చి ఒక్కసారిగా రోడ్లకి ఎవరు దానికి నాయకత్వం వహించకుండా ఎవరికి వాళ్ళుగానే ముందు వచ్చేసారు. వచ్చి మొత్తం ప్రజాప్రతినిధుల ఇల్లు, మంత్రులు ఇల్లు, తర్వాత ఎవరైతే ప్రధానమంత్రి, అధ్యక్షులు, వాళ్ళకి ఎంట పెట్టారు, వాళ్ళ ఇళ్ళని తగలెట్టారు. వాళ్ళనమాట ప్రజాప్రతినిధులు ఆర్మీ క్యాంప్ ఆఫీసుల్లో తలదాచుకున్నారు. అంత పరిస్థితి వచ్చింది. ఒక మాజీ ప్రధాని భార్యని కూడా చంపేశారు. 60 మంది వరకు ఇంచుమించు మృతి చెందారు. అలాగే వీధుల్లో వెంటాడి మంత్రులను కూడా వెంటాడి కొట్టారు. కాళ్ళతో తన్ని మరీ తీసుకెళ్లారు. చాలా ఉద్రేకంతో, చాలా మంటలు, ఎక్కడికక్కడ ఆస్తులు తగలబడతాయి. కాఠ్మండు, నేపాల్ రాజధాని కాఠ్మండులో కర్ఫ్యూ కొనసాగుతుంది. శనివారం 12వ తేదీన తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కేని అనే ఒక సుప్రీంకోర్టు, ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధానిగా నియమించారు. తర్వాత ఎప్పుడో ఎన్నికలు అవుతాయి. ఇది అక్కడికి నేపాల్ తలిగింది. అవినీతి అనేసరికి ఇప్పుడు ఆ రెండవ కార్టూన్ మనం చూడాలి. ఆ రెండో కార్టూన్ లో మీకు ఏం కనిపిస్తుంది? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు టీవీ వార్తలు, నేపాల్ వార్తలు చూస్తున్నారు. అంటే నాయకుడు అనుకుందాం, ఒక అవినీతి నాయకుడు అనుకుందాం, లేకపోతే మరి ఇంకేదైనా ఏదో ఒక నాయకుడు అనుకుందాం, ఆ వెనకాల ఒక తెలివైన భార్య అనుకుందాం. ఆ మంటలు టీవీలోంచి వస్తున్నాయి, నిరసనలు, ఆందోళనలు, సెగలు వచ్చేస్తున్నాయి బయటికి. త్వరగా ఆ న్యూస్ ఛానల్ మార్చండి అని చెప్పి వాళ్ళ సతీమణి చెప్తుంది, సలహా ఇస్తుంది. ఎందుకంటే ఆ మంటలు ఇక్కడ కూడా వస్తాయని. వచ్చాయి వాళ్ళ ఇంట్లో కూడా. అంటే టీవీలోంచి, వార్తల్లోంచి ఇంట్లోకి మంటలు వచ్చాయి. నేపాల్లో మంటలు, ఇక్కడ ఇండియాలో కానీ లేక ఆంధ్రప్రదేశ్లో కానీ అక్కడ లాంటి పరిస్థితే. ఇంకా అది మనం ఆపకపోతే, ఆ టీవీ ఛానల్ మార్చండి, అవి చూడొద్దు, ఇంకా అది చూస్తే ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ కూడా వస్తుంది అన్న భావం వచ్చేలాగా అది చూపించదు. అంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? నేపాల్, ఫ్రాన్స్, ఎక్కడెక్కడో జరిగినవి అవి వాళ్ళు ఫాలో అవుతూ భయపడుతున్నట్టుగా, అప్పటికే వెనక్కి జరిగేటట్టుగా ఆ చైర్ మీద కూర్చుంది, ఒక కాలు వెనక్కి తగ్గించి కూర్చున్నట్టుగా చక్కగా వేశారు. మాకిరెడ్డి గారు బాగా కార్టూన్లు వేశారు. మన సిజేఐ గారు చెప్పిన ప్రకారంగా మన రాజ్యాంగం గొప్పది కాబట్టే ఇలాంటి పరిస్థితి, అంటే నేపాల్లో వచ్చినటువంటి పరిస్థితి కానీ, బంగ్లాదేశ్లో వచ్చినటువంటి పరిస్థితి కానీ, శ్రీలంకలో వచ్చినటువంటి పరిస్థితి కానీ
ఇటు పాకిస్తాన్ లో కూడా అదే పరిస్థితి చాలా సార్లు చూసాం. అక్కడ చాలా విపరీతమైనటువంటి ధరలు పెరిగిపోయి కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఒక బ్రెడ్ కోసం కూడాను ఎక్కువ కాస్ట్ పే చేయాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలాంటి పరిస్థితి ఇండియాలో లేదు అంటే ఆ గొప్పతనం మన రాజ్యాంగాన్ని అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు అదే విషయం ఇక్కడ మనకి దీంట్లో కూడా దాని నుంచి దీనికి మనం తీసుకోవచ్చు. అదే పరిస్థితి అంతకంటే ఎక్కువ ఇక్కడ అవినీతి ఉంది అని చెప్పేది రెండో కార్టూన్. అంటే ఆ సెగ ఇక్కడికి కూడా వస్తుంది, ఆపేయండి అని చెప్పేసి చెప్తుంటే దాని అర్థం అదే. యాక్చువల్ గా అక్కడేమి అవినీతి ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ లక్షల కోట్ల అవినీతి ఉంది. ప్రతి స్కీమ్ వెనకాల స్కామ్ ఉంది. ఇక్కడ పేదవాడి పేరు చెప్పి ఇక్కడ దోపిడీ ఉంది. పేదవాడికి ఇస్తున్నామని పేరు చెప్పి అప్పులు చేసిన సొమ్ము కూడా పూర్తిగా వినియోగించకుండా దోపిడీ చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తం లూటీ చేసి మూట కట్టుకుని దోచుకుని వెళ్ళిపోతుంది. ఏవో కొన్ని కాయిన్స్ వెనకాల ఇలా విసిరేసి పేదలను ఏరుకోమని చెప్తే అవి ఏరుకొని అక్కడే ఉండిపోతున్నాం మనం. ఇంకా దోపిడీ దోచుకుని పట్టుకెళ్ళిపోయిన సంగతి మనం ఇంకా చూసే పరిస్థితిలో లేము. ఎందుకు వాళ్ళు ఇసిరినటువంటి కాయిన్సే మనకి అదే పెద్ద ఉపశమనం అవుతుంది, ఎంత ఆకలి తీరుస్తుంది మనకి. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉండేటప్పుడు ఇవన్నీ కాకుండాను రాజ్యాంగంలో ఇక్కడ అది మంచికో చెడ్డకో ఇక్కడ నాయకుల మీద ఉన్నటువంటి కేసులు కానీ, ఇక్కడ రాజకీయాల్లో ఉన్నటువంటి మరి ఈ అధికార దుర్వినియోగం కానీ వాటి మీద విచారణ అంత వేగంగా జరగటం లేదు. దాని మీదకి ప్రత్యక్షంగా రోడ్ల మీదకి నిరసన మాత్రమే తెలియజేస్తున్నారు తప్పించి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు, కానీ అంత భయపెట్టే పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇప్పుడు టీవీల్లో అక్కడ ఇక్కడ చర్చ డిబేట్లోనూ అక్కడ ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది, అలా జరగదు ఇక్కడ. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది నెమ్మదిగా ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని కంట్రోల్ చేస్తారు, అది పెద్దది అయ్యే పరిస్థితి వరకు కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. అది ఇక్కడ రాజ్యాంగం తాలూకా గొప్పతనం. ఇక్కడ తాలూకు వ్యవస్థలు పటిష్టంగా ఉన్నాయి. ఆ వ్యవస్థలు దేనికి అదే పనిచేస్తాయి. కాబట్టి అంత నేపాల్ లాగో, బంగ్లాదేశ్ లాగా, శ్రీలంక లాగో అలాంటి పరిస్థితి ఇండియాలో ఇప్పుడు రాదు అని చెప్పడానికి ఈ కార్టూన్ ఉదాహరణ చేసుకుంటూ ఈ ఇన్సిడెంట్లు రెండు మనం కవర్ చేసుకున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఛానల్ మరి కొంతమందికి రీచ్ అవుద్దంట. ఏదో కొత్తగా పెట్టాం కాబట్టి ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేసి. అది నేను కోరుకున్నది. ధన్యవాదాలు.